అందరికీ నమస్కారం. మన భక్తి నీరాజనం కథలు, భక్తుల కథలు, అలాగే దేవీ దేవతల కథలు, ఎన్నో పురాణ కథలు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. గ్రామ దేవతల కథలు, ఎన్నో అద్భుతమైన మహిమాన్వితమైన దేవాలయాలు, ఇలాగా కొన్ని విషయాలు మనకి ఇందులో వస్తున్నాయి. ఈరోజు ఒక భక్తికి సంబంధించి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉంటే భగవంతుడు భక్తుడికి ప్రసన్నుడవుతాడని, భక్తుడే భగవంతుడి చుట్టూ తిరుగుతాడని చెప్పేసి ఒక కథ మన పాండురంగ విఠల్ ఆయన ఏ రకంగా ఒక సంత్ జనాభాని ఆవిడ సంత్కి ఏ రకంగా ఆవిడ వాత్సల్యానికి కరిగిపోయాడు, ఆవిడతో కలిసి ఎలా ఉన్నాడు అనే ఒక కథ మనకి చారిత్రాత్మక కథ. ఇది కథని చెప్పుకోలేదు, ఇది నిజంగా జరిగినటువంటి ఈ కథని మనకి చెప్పుకుందాం. అనగనగా ఏంటంటే జనాభాయ్ అని చెప్పి ఒక ఆవిడ మహారాష్ట్రలో పర్భాన్ జిల్లా గంగాఖేడ్ అనే ఊళ్ళో పుట్టింది. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే భక్తులకి కర్తవ్య నిర్వహణ చేసుకుంటూనే భక్తుడి యొక్క మన భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి ఈ భక్త జనాభాయ్ అనే ఒక అద్భుతమైనటువంటి భక్తురాల విషయంలో మనకు చెప్పింది. మన పనులన్నీ మానేసుకుని మనం చేయాల్సిన కర్మ వదిలేసి కర్తవ్య నిర్వహణను వదిలేసేసి భగవంతుడి కోసం ప్రాగులడితే ఆయన ఏం సంతృప్తి పడడు. మనం చేసే పనిని చేస్తూనే మన కర్తవ్య నిర్వహణ సీరియస్గా చేసుకుంటేనే తర్వాతే మన భక్తితో భగవంతుని కొలవాలని చెప్తుంది ఆవిడ. అదేవిధంగా ఆ జనాభాయ్ జీవితంలో మరో విశేషం అంటే ఆ జనాభాయ్ దగ్గరికి వచ్చి పాండురంగ విఠలుడు ఆవిడ అడిగి మరి తన చేతితో అన్నం పెట్టించుకుని మరి తిన్నట. అసలు ఇలాంటి మనం నమ్మినా నమ్మపోయినా నిజం, చారిత్రక సత్యం ఇది. ఆధ్యాత్మిక సత్యం, అదే రకంగా చారిత్రాత్మక సత్యం. ఇంకోటి ఏంటంటే ఈవిడి భగవంతుడి విషయంలో మన మనుషుల విషయంలో ఉంటాయి, కానీ కులాలు, జాతి, పేద, ధనిక, మతాలు ఇలాంటి ప్రస్తావనలు, ఇలాంటి స్థాయి భేదాలు భగవంతుడికి అందరూ ఒక్కరే. ఈ విషయం మనం అందరం చెప్తూ ఉంటాం, కానీ మనం మనుషులంగా పుట్టాం కాబట్టి ఇటువంటి వివక్షలు అంటే స్త్రీ పురుష ఇలాంటి భేదాలు ఉంటాయి, కానీ భగవంతుడి విషయంలో ఉండవు. ఆ విషయాన్ని కూడా ఈ జనాభాయ్ ప్రస్తావిస్తుంది, చెప్పుకుంటూ పోదాం. ఈవిడి 13వ శతాబ్దంలో ఇందాక చెప్పుకున్నట్టుగా మహారాష్ట్రలో పర్భాన్ జిల్లాలో ఒక గంగాగడ గ్రామంలో పుట్టింది. ఒక దళిత కుటుంబంలో పుట్టింది. మీరు అప్పుడులో దళితులపై చాలా అమానుషంగా ఉండేవి. అటువంటి దళిత కుటుంబంలో పుడితే చాలా పేద కూలీల రూపంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు పనిచేసేవారు. ఈ జనాభాయ్ పుట్టిన తర్వాత దళిత కుటుంబంలో పుట్టిందని చెప్పుకున్నాం కదా, తల్లి చిన్నతనంలోనే మరణించింది పాపం, జబ్బు చేసి. తర్వాత ఆ తండ్రి అక్కడ ఉండలేక, అక్కడ సరైన పనులు లేక, అక్కడ వివక్షత తట్టుకోలేక అక్కడి నుంచి ఈ గంగాఖేడ్ అనే ప్రాంతం నుంచి పండరీపురం వెళ్దాం, అక్కడ విఠలుడి ఆశ్రయం పొందుదాం, అక్కడ ఏదో పని చేసుకుందాం అని చెప్పేసి తండ్రి ఈ చిన్నమ్మాయి జనాభాయిని తీసుకుని పండరీపూర్ వెళ్ళిపోయాడు. అక్కడ ఈ అమ్మాయి అలాగే ఉంది. ఇది చూసుకుంటూ తండ్రి ఉంటే తండ్రి కూడా ఏమైందంటే కొన్నాళ్ళకి ఆ తండ్రి కూడా మరణించాడు. పాపం ఇప్పుడు అనాథ అయిపోయింది జనాభాయ్. అప్పటికి ఆవిడకి 7-8 ఏళ్ళు, అమ్మాయికి అంతకన్నా ఉండదు. అప్పుడు నామ్దేవ్ అని చెప్పి ఆయన కూడా ఒక భక్త శిఖామణి. నామ్దేవ్ అనేది మనం వింటూ ఉంటాం తరచుగా కథల్లో వాటిల్లో కూడా. ఆ నామ్దేవ్ ఈ జనాభాయిని తన చేరదేశాడు తన కూతుర్లాగా. అక్కడే ఆ నామ్దేవ్ దగ్గరే ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ నేర్చుకుంది. ఈ భక్తి పరిమళాలు అక్కడే ఆవిడకి అంటే అనమాట. అక్కడి నుంచి ఆవిడ అభంగాలు అంటారు. అభంగాలు అంటే భగవంతుణ్ణి ప్రస్తావిస్తూ మరాఠీలో సరళమైన భాషల్లో వీళ్ళు రాసేవారు ఈ సత్పురుషులు. అంటే అలాగే జనాభాయ్ కూడా ఆవిడ 300 అభంగాలు విఠలుడి మీద రాసిందట. పాండురంగ విఠలుడి మీద 300. అవి కూడా ఇప్పటికీ అవి ప్రాచుర్యంలో అక్కడ పండరీపూర్ విఠలుడి దగ్గర పాడుతూ ఉంటారు. జనమంతా కూడా నేర్చుకుంటూ ఉంటారు. అభంగాలు అంటారు వాటిని. మన కీర్తనలు అంటామే దక్షిణాదిన, అక్కడ వాళ్ళ అభంగాలు అంటారు అన్నమాట. చాలా సరళమైన మరాఠీ భాషలో అందరికీ అర్థమయ్యేట్టుగా ఈ జనాభాయ్ అనేది రాసిందనమాట ఈవిడ. ఇక ఈ జనాభాయ్ విషయానికి వస్తే ఆవిడ చాలా పేదవద్రాలు. ఆవిడకి ఏంటంటే ఏ రోజు కూడా పని ఆపి భగవంతుడి పూజ కోసం చేసేది కాదు, కానీ పని చేస్తూ కూడా భగవన్ నామాన్ని, విఠలుడి యొక్క నామాన్ని విఠల 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 అంటూ, ఇప్పుడు సపోజ్ తిరగల్లో పిండి విసురుతోంది, అందులో జొన్నలో సజ్జలో వేసి విసురుతున్నప్పుడు కూడా మనం ఏదో ఆలోచిస్తూ ఏదో ఆ పని చేసుకుంటూ ఉంటాం. ఏ పని చేసినా మన ఆ కర్తవ్య నిర్వహణ చేసుకునే, అలాగని ఆ విఠల గుడిలో ఒక మూల కూర్చుని ముఖం మూసుకుని కాషాయి కొట్టుకుని తప్ప చేయలే. ఆవిడ నిత్యకర్మలు చేస్తూ ఆవిడ కర్తవ్య నిర్వహణ చేస్తూ అయితే ఇలా
విసురుతూ కూడా విట్ల 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 అని ఆ స్వామి యొక్క నామాన్ని స్మరణ చేసేది. ఇంకో విశేషం అక్కడ చెప్పుకుంటారు. ఏంటంటే ఈవిడ యొక్క అభంగాలు వినాలనే ఉద్దేశంతో పాండురంగ విఠలుడు ప్రత్యక్షంగా వచ్చి ఆవిడ చేస్తున్నటువంటి ఈ తిరగలి విసరడం లేదా ఇలాంటి పనులన్నీ కూడా ఆయన తిరగలి విసురుతూ ఉండేవాట. ఈవిడ అభంగం పాడమ్మా అని అడిగేవాట జనాభాయిని. చూడండి, అంతకన్నా అద్భుతం మరి ఏదైనా ఉంటుందా అసలు చరిత్రలో కానీ పురాణాల్లో కానీ? అలాగే ఆవిడ పాడుతూ తన్మయంగా తన విఠలుని తలుచుకుంటూ అతని యొక్క చేష్టలు తలుచుకుంటూ పాడే అభంగాలు వింటూ ఆవిడ చేయాల్సిన పని ఏం చేసేవాట మన విఠలుడు వచ్చి ప్రత్యక్షంగా. భక్త తుకారం కానీ భక్త నామదేవ్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా శోభిలిన వాళ్ళే. అలా చూసుకుంటే జనాభాయి అభంగం అంటే ఆవిడ పాడే పాట కోసం ఈయన వచ్చి విని పులకించిపోయేవాట. సరే, ఆవిడ చాలా పేదరికంలో ఉన్న ఆవిడ తినడానికే ఉండడం లేదు. అది కాకుండా స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తామని ఈ కులాల వివక్షత వల్ల ఇవి ఒప్పుకునేవారు కాదు, ఈవిడ దళిత జాతి స్త్రీ కాబట్టి. అందుకని ఆయనే పాండురంగ విఠలే ప్రత్యక్షంగా జనాభా దగ్గర వచ్చి, అమ్మ జనాభాయ్, నాకు ఆకలిగా ఉంది, నీ చేత్తో అన్నం పెట్టచ్చు కదా అని అడిగాట. నాయన, నా దగ్గర ఏముంది పెట్టడానికంటే నీ దగ్గర ఉన్నదే పెట్టమని చెప్పి ఆ తల్లి చేత ఆ మొద్దులు పెట్టి తిని మురిసిపోయేవాడు. చూడండి, అడిగి భక్తురాల దగ్గరికి భగవంతుడు వచ్చి ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటే ఆ భక్తురాల జన్మ ఎంత గొప్పది మనం అర్థం చేసుకోవచ్చు. జనాభాయ్ ఆ విధంగా 13వ శతాబ్దంలో తన అభంగాల ద్వారా అది కాకుండా ఆవిడకి చాలా స్వాతంత్ర భావాలు ఎక్కువ, సమానత్వం కోరుకునేది, ఏ రకమైన వివక్షతను భరించేది కాదు. అప్పుడులో స్త్రీ పురుష వివక్షత కూడా బాగా ఉండేది. ఆ స్త్రీలను ఒక రకంగా చెప్పాలంటే తొక్కిపెట్టేది ఈ పురుష సమాజం, 13వ శతాబ్దం మాట. అలాంటి వాళ్ళ మీద కూడా వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ ఈ అభంగాల్లో ఆ విషయాలు కూడా, స్త్రీల హక్కులు ఏమిటి, స్త్రీల అస్తిత్వం ఏంటి, స్త్రీల గౌరవం ఏంటి, ఆ సమభావాలు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంలో కూడా ఆవిడ అభంగాల్లో వాటి స్త్రీల హక్కులన్నీ పొందుపరిచి మరి ఆ అభంగాలు రాసేది. అవే అని అలా ప్రారంభించి రుక్మిణి మకుటంతోనే ఈవిడ అభంగాలు రాసేది. అక్కడ కూడా ఆయన కొలుస్తూ ఎంతో ఇష్టం ఆ విఠలుడు అంటే. ఆయన కొలుస్తూ కీర్తిస్తూ రాసిన అభంగాల్లో కూడా స్త్రీ సమానత్వం ఉండాలి, సమానత్వం ఉండాలంటే ఈ ఓన్లీ భక్తి కోసం రాసాం అన్నట్టు కాకుండా అందులో కూడా స్త్రీ సమానత్వం సమసమానత్వం అన్నీ ఆవిడ రాసిందట. అందుకే జనాభాయ్ అలాగక్కడ మహారాష్ట్ర పాండురంగ విఠలుడు అక్కడికి వెళితే, మనకి పండరీపురం వెళితే ఆవిడ పేరు ప్రత్యేకించి ప్రస్తావిస్తారు. ఇప్పటికీ ఆవిడ అభంగాలు చదువుతారు అనమాట. మామూలుగా అయితే మనకి సినిమాలు వచ్చాయి కాబట్టి తుకారము ఇలాంటి సినిమాలు మనకు తెలుసు కాబట్టి భక్త తుకారం ఇలాంటి కొంతమంది గురించి తెలుసు. కానీ పండరీపురంలో ఇటువంటి ఎంతోమంది అద్భుతమైనటువంటి భక్తులు, సాక్షాత్ భగవంతుడిని మెప్పించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ చరిత్రలో. అందులో ఈ భక్త జనాభాయ్ అగ్రగణ్యురాలు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ఆవిడ ఒక అన్నం పెట్టమ్మా ఆకలిగా ఉందని భగవంతుడే ఎప్పుడో ఆయన అవతారం ఎత్తినప్పుడు భాగవతంలో చదివితే వాళ్ళ తల్లిని పెంచిన తల్లి యశోదని అడిగి ఉంటాడు, నాకు అన్నం పెట్టమ్మా ఆకలిస్తుందని చెప్పేసి మనం చదివితే కనుక. తర్వాత ఈ లోకంలో కలియుగంలో 13వ శతాబ్దంలో అన్నం పెట్టమ్మా అని వచ్చి ఒక తల్లిని, ఆవిడ కూడా పాపం పేదరాలు, దళిత వివక్ష ఎదుర్కొంటున్న ఆవిడ పెట్టలే సామర్థ్యం ఉంటే ఆవిడ ఏం పెడితే ఆ ప్రసాదాన్ని ఎటువంటి ఇది లేకుండా మన కృష్ణ పరమాత్మ పండరీపురం విఠలుడు తిన్నాడంటే ఎంత గొప్ప విషయం. ఆవిడ జన్మ ఎంత చిత్తార్థం. అలాగే ఆవిడ పాటలు పాడుతూ ఉంటే ఓ పక్క ఆవిడ చేసే ఏదైతే ఉందో అది తిరగలి విసరడం లాంటి పనులు ఆయన చేసేట్టు ఇప్పుడు కూడా ఇందులో అతిశయోక్తులు లేవు, ఈ చరిత్రలో చెప్పుకుంటూ ఉంటారు అక్కడ. అలాగే ఆవిడ 13వ శతాబ్దానికి చెందిన ఆవిడ ఇప్పుడు లేకపోయినప్పటికీ ఉంటారు కదా, ఆవిడ అభంగాలు ఇప్పటికీ జనం నాలుక మీద నర్తిస్తున్నాయి. కృష్ణ పరమాత్మ విఠలుడు విని తరిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అభంగాలు.
కాబట్టి ఈవిడ చెప్పిన మాటల్లో ఏంటంటే ఏ వివక్షత ఉండకూడదు. అలాగే కుల, మత, జాతి, ధన, పేద, స్త్రీ, పురుష అది ఎటువంటి వివక్షత ఉండకూడదు. స్త్రీలు కూడా సమానమే భగవంతుడి దృష్టిలో. ప్రతి వాడు సమానమే. భగవంతుడిని మనం చేసుకోవాలి. మనం ఓన్ చేసుకోవాలి. ఆవిడ అనుగ్రహం పొందాలంటే మనం ఆ కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ కూడా పొందొచ్చు. ముక్కు మూసుకు తపస్సు చేసుకోవడమే కాదు, ఆయన మనకి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఆయన పిలిస్తే పలుకుతాడని ఎన్నో సత్యాలు ఆవిడ అభంగాల ద్వారా మనందరికీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ భక్తురాలు జనాభా అంటే లాస్ట్‌కి ఆవిడ పరమాత్మ విఠలుడిలో ఆవిడ ఐక్యమైపోయిందని అక్కడ చెప్పుకుంటుంటారు. ఇలాంటి భక్తులతో తరించినటువంటి భూమి భారత భూమి అన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఆలోచిస్తే ఎంతోమంది భక్తులు, ఆ భక్తులు వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళు భగవంతుని ప్రార్థన చేసే విధానం అంటే ఈవిడ అభంగాలు రాస్తే ఇంకో రకంగా అన్నీ నువ్వేనయ్యా అని శరణాగతి పొందితే భగవంతుడు మనకు వశమవుతాడు అని చెప్పడానికి ఇక్కడ ఈ ఈ కథలో జనాభాయి కథలు చూస్తే జనాభాయే భగవంతుడికి ఆయన వాత్సల్యం ఇస్తూ వాత్సల్యాన్ని పొందింది. ఈ జనాభాయి జీవితంలో మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ చేతితో అన్నం తినడం అంటే మన విఠలుడికి చాలా ఇష్టం అన్నమాట. అలాగా వచ్చి అమ్మ అన్నం పెట్టు అన్నట్టుగా అన్నం పెట్టు అంటే నా దగ్గర ఏముందయ్యా, నా దగ్గరికి వస్తూ నీకు బోలెడు నైవేద్యాలు పెడతారు గుళ్ళల్లో, అక్కడ చాలా ధనవంతులు నీ భక్తులు ఉంటారు, వారి దగ్గర తెచ్చి నాకు అవన్నీ అక్కడ నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా కారం కలిపి పెట్టినా నాకు ఇష్టమే, నువ్వేం పెడితే అది ఇష్టమే అని చెప్తే ఇంకేముంటుంది, ఆవిడ తినే అదే ముద్దలుగా చేసి పెట్టేది. దాంతో ఒకరోజు చాలా ఇంప్రెస్ అయిపోయి చాలా ఆనందపడిపోయి పరవశుడైపోయి ఆవిడ చేతి ముద్ద తిన్న తర్వాత ఏం చేశాడంటే అక్కడే ఆయన యొక్క నగలు ఉంటాయి కదా, ఈ మెడలో కంఠాభరణాలు చేతివి అవి మొత్తం అన్నీ కూడా అక్కడ ఈ ఈ కానుకగా ఈ జనాభా కానుక అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు మన పాండురంగ విఠలుడు. ఈవిడికి ఎందుకంటే ఆ నగల బంగారాలు ఇవన్నీ అవసరమా? ఆ యొక్క విఠలుడి యొక్క ప్రేమ వాత్సల్యం అది అనుగ్రహం సరిపోతుంది. ఆవిడ సాన్నిధ్యంలో ఉండటమే ఆవిడకి చాలా గొప్ప విషయం. భగవంతుడి సన్నిధిలో గడపాలి, భగవంతుడి అనుగ్రహం పొందాలి, ఈ జీవితం అయిపోయాక భగవంతుడైనటువంటి విఠలులో ఐక్యమైపోవాలి, ఇదే ఆవిడ కోరిక. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. సరే ఇలాగా ఏదైతేనే మరి భగవంతుడి కరుణ తట్టుకోవడం చాలా కష్టం. భగవంతుడు తన కరుణ కటాక్షాల్లో తడవడం అంటే చాలా కష్టం భక్తులకి. అంతటి కరుణ ఆయన కలిగింది. ఆయన నగలన్నీ ఆ జనాభా అన్నం పెట్టిన తినేసేసి మూతి తుడుచుకుని అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఆవిడ గిఫ్ట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అక్కడికి వెళ్ళి ఆ పాండురంగడి గుడిలోకి వెళ్ళి చూసేసరికి ఆ పాండురంగడి మెడలోను వాటిలోనూ కంఠాభరణాలు దీని బంగారు ఆభరణాలు ఏమీ కనపడలే. దొంగ అనేసరికి అక్కడ ఆ రాజుగారికి చెప్పారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, రాత్రి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఏం జరిగింది ఇక్కడ ఏమిటి అని మొత్తం వెతకండి, మొత్తం ఈ చుట్టుపక్కలంతా వెతకండి అని చెప్పి రాజుగారు రాజ్యం విధించేసరికి అక్కడ మొత్తం అందరూ భటులంతా కలిసి, ఎందుకంటే పాండురంగడి ఆభరణాలు పోవడం అంటే మామూలు విషయమా, చాలా పెద్ద క్రైము. దాంతో ఏం చేశారంటే వీళ్ళు మొదలెట్టారు. అది కాకుండా ఊరిలో మిగిలిన భక్తులంతా కూడా అది అరిష్టంగా భావిస్తారు. స్వామివారి గుళ్ళో నగలు పోయాయంటే నగలు పోయి మడా చేయించుకోవచ్చు అన్నట్టుగా అనుకోం. మామూలు మనుషుల విషయంలాగా భగవంతుడిని మనం ఎప్పుడు చూడడం చాలా సీరియస్ క్రైమ్గా చూస్తాం. కాబట్టి అలా వెతుకుతూ ఉంటే ఈ భక్త జనాభా తన పంతం చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంటే అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పాండురంగ వీటిలో నగలన్నీ అక్కడ ఉన్నాయి. ఇదంతా చూసేసరికి ఏంటమ్మా ఏంటని న్యాయస్థానానికి తీసుకెళ్ళారు, రాజుగారి దగ్గర తీసుకెళ్లారు జనాభాని. ఏమిటి ఇది, నువ్వు గుళ్ళో దొంగతనం చేయండి, అసలు నీకేమి తెలియట్లేదా, అవి భగవంతుడి నగలు ఆభరణాలు, ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా అన్నట్టుగా వాళ్ళు చాలా చెప్తే నాకు తెలియదయ్యా, నాకు మరి నీ ఇంటికి ఎలా వస్తాయి నీకు తెలియపోతే అంటే వాళ్ళు ఎలా చెప్తుంది, విఠలుడే వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు, నేను అన్నం పెట్టాను తిన్నాడేమని చెప్తే అది కొట్టిపడేస్తారు. ఏం చెప్పాలో తెలియలేదు. ఆ విఠలుడు నీ దగ్గరికి వస్తాడా, నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆయన నీ దగ్గరికి వస్తాడా, ఇవన్నీ మాటలన్నీ వస్తాయి. ఇవేం మాట్లాడకుండా నేను దొంగతనం చేయలేదు, నా కన్నయ్య ఆభరణాలు నేను దొంగతనం చేస్తాను అనేది చెప్తోంది తప్పితే ఆయన ఇచ్చాడని చెబితే ఏం జరుగుతుందో తెలియదు. పాప అమాయకురాలు అంత అభంగాలు రాసినప్పటికీ ఈ మోసాలు ఇలాంటివి ఏమీ తెలియదు. విఠలుడితో అంటోంది, ఎందుకయ్యా నాకు ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయి నాకు ఈ గొడవ తెచ్చిపెట్టామని మనసులో బాధపడుతుంది ఆవిడ. అనేసరికి వీళ్ళు ఇంకేమి నమ్మలేదు, రెడ్ హ్యాండ్గా దొరికేసాయి కదా సామాన్లన్నీ వీళ్ళింట్లో. వెంటనే ఏమిటంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది, చాలా పెద్ద నేరం ఇది అని చెప్పేసి ముందు ఆవిడని అర్జెంటుగా ఒక రాతి స్తంభానికి కట్టేయండి, ఇలాంటి వాళ్ళకి పెద్ద శిక్ష వేస్తే కానీ మిగిలిన వాళ్ళు దొంగతనాలు చేయరు, లేదా మా అందరికీ ఇలదైవం మా కులదైవమైనటువంటి పాండురంగ విఠలుడి ఆభరణాలు దొంగిలించడమా అని చెప్పేసి ఆయన ఇంకేం చెప్పి నేను నిలుచుకుండా వచ్చాడు విఠలుడు నా చేతి అన్నం తిన్నాడు ఇలాంటివి చెప్పబోయింది.
ఇంకా పిచ్చి పిచ్చి మాటలు ఇంకా చెప్తావు నువ్వు. పాండురంగడే వచ్చి ఇచ్చాడంటావు, పాండురంగ చేతిలో అన్నం తిన్నాడా నీతో, నీకు పని లేదా పాటు లేదో అని చెప్పేసి పిచ్చెక్కినట్టు ఉందని చెప్పి ముందు పెద్ద రాతి స్తంభాన్ని గట్టిగా తాళతో కట్టేశారు. ఇంకేమి ఈవిడ ఇలాగే తాడితో కట్టండి, ఈవిడికి శిక్ష వేద్దాం ఆలోచిద్దాం అని చెప్పి రాత్రి ఇక్కడే ఈ రాతి స్తంభానికే కట్టేసి ఉండండి అని చెప్తే అక్కడ జరిగిందండి. అక్కడ విఠలుడు చూపించాడు ఒక అద్భుతమైనటువంటి మహత్యాన్ని తన భక్తురాల యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించడం కోసం ఆయన చేసిన మాయ ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడ ఎవరు మహత్యాన్ని చూపించిన మాయ కాదు, మహత్యాన్ని మనం వినాలన్నమాట. అక్కడ ఈ పండరీపురంలో ఈ రోజుకు చెప్పుకుంటారు ఏం జరిగిందంటే, అక్కడ బండరాయి స్వరూపంలో ఉన్నటువంటి రాతి ఈ స్తంభం ఉంది కదా, వీళ్ళందరూ చూస్తుండగానే ఆ రాయి కాస్త కరిగిపోయి నీళ్ళలా మొత్తం అలా 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 మొత్తం వెనకాల స్తంభం జనాభాయిని 2 చేతులు వెనక మడిచి మరి కట్టేశారు. ఈవిడ బాధపడుతూ ఉంది, ఏంటయ్యా విఠల ఇలా చేసేవేంటి, నా జీవితం నేను అందరిలో దోషిగా నిలబెట్టావంటే, ఆగు నీకు నేనున్నాను, నీ దోషిత్వం బయటపడుతుంది, నీ భక్తి బయటపడుతుంది, అందుకోసం నేను ఇలా చేశానని చెప్పేసి చూస్తే మన గ్రాఫిక్ షాట్ లాగా ఆ బండ ఉంది కదా, నల్ల స్తంభం విగ్రహం, ఆ స్తంభం కాస్త అలా అలా నీరులో అలా కారిపోయి మొత్తం నీళ్ళు కింద స్తంభం కాస్త డిజప్పేర్ అయిపోయింది, మాయమైపోయింది. ఇంకేమైనా ఈ తాళ్ళు కాస్త ఇలా ఉన్నాయి. ఆవిడ నిలబడింది, ఇలా చేతులు ఇలా నమస్కారం పెట్టుకుంటూ నిలబడింది. అదంతా రాజుగారు అక్కడ పరివారం ప్రత్యక్షంగా అందరూ చూశారు. అక్కడ ఉన్న భక్తులు అందరూ కలిసి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా విఠలా, మేము తప్పు చేసాం, నీకు ఇంతటి భక్తురాలు ఈ జానాబాయి అనే విషయం మాకు తెలియదు, అమ్మ మమ్మల్ని మన్నించు, మేము ఇలాగే ఆవేశపడ్డాం, నువ్వు దొంగతనం చేసావని నీ మీద నింద మోపాం, మా తప్పును మన్నించమని లెంపలు వేసుకుని గుంజీలు తీసి అలాగే ఆ విఠలుడి దగ్గరికి వెళ్ళి ఈ జనాభాయికి జీవితంలో ఏ రకమైన కష్టం ఇంతటి భక్తురాలని మేము ఊహించలేదు, ఇంతటి మహత్యం ఆవిడ పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ వాత్సల్యం నిజమే, ఆవిడ చెప్పినవని ఇప్పుడు నమ్ముతున్నాం, ఆవిడ చేతితో అన్నం తిన్నావంటే మేము నమ్మలేదు, ఇలా సాధ్యమని అనుకున్నాం, ఆవిడకి నువ్వే నీ నగలు బహుమానంగా ఇచ్చావంటే మేము నమ్మలేదు, చాలా పొరపాటు చేసామని రాజుగారు అక్కడ ఉన్నవాడంతా అక్కడ పాండురంగ విఠలుడి పాదాల మీద పడ్డారు, జనాభాయి పాదాల మీద పడ్డారు. ఆ తర్వాత నుంచి భక్త జనాభాయి అని చెప్పి ఆవిడ పిలుస్తూ ఒక సంత్ జనాభాయిగా ఆవిడకి అద్భుతమైన గౌరవం ఇచ్చారు. ఎందుకంటే సాక్షాత్తు మన విఠలుడు పండరీపురం విఠలుడే ఆవిడతో చేత్తో భోజనం చేశాడు, ఆవిడ దగ్గరికి వస్తాడు, ఆవిడ భంగాలు పెడతాడు అనే విశ్వాసం అక్కడ అందరికీ అది నిజమని చెప్పేసి ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి సంత జనాభాయినే ఒక పూజ్యురాలుగా పూజిస్తూ వాళ్ళంతా తరించారట. చూడండి, జనాభాయి విషయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. కాబట్టి జనాభాయి సామాన్యుడు తన భక్తితో ఏమి ఎక్కువ ఆడంబరం చేయడానికి ఆవిడ తిరిగే పేద స్త్రీ కాబట్టి ఆ రకంగా ఆ పాండురంగ విఠలుని తన మనసులో కొలువు పెట్టుకుంది, తనతో ఉండేట్టుగా చివరిదాకా ఉండి అలా ఐశ్వర్యం అయిపోయి అలా ఐక్యమైపోయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ జనాభాయి కోసం మన విఠలుడు వచ్చేవాడంటే ఇంకా అంతకన్నా చెప్పుకోవాల్సింది ఏముంది. మన నిజంగా చాలా గొప్ప భక్తులతో పునీతమైన నేల మన భారతం, ఇందులో పుట్టడం మన అందరి దృష్టం. సరే, పండరీపుర విఠలుడికి జై చెప్తూ జనాభాయికి నమస్కారాలు అర్పిస్తూ విఠలుడికి నమస్కారాలు అర్పిస్తూ సెలవు.